ఉచిత బస్సుల నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెల నెల డబ్బు రాష్ట్రమంతటా క్యాంటీన్లు ఒకటేమిటి లక్షల కోట్ల విలువైన ఉచిత హామీలు ఇస్తున్నారు తమిళనాడు నేతలు. గెలిస్తే పురుషులకు ఉచిత బస్సు అంటున్నారు. ఆర్థిక క్రమశిక్షణ నేర్పాల్సింది పోయి రాష్ట్రాన్ని దివాలా తీయించబోతున్నారా? వాస్ ది స్టోరీ. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలు అమల్లో ఉన్నాయి. చాలా చోట్ల ఈ పథకం వల్ల ఉపయోగం లేదని అధికార పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. తమిళనాట ప్రతిపక్ష అన్నా డిఎంకే మరో అడుగు ముందుకు వేసి తాము అధికారంలోకి వస్తే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. సిటీ బస్సుల్లో మాత్రమేనని కూడా చెప్పింది. మిగతా రాష్ట్రాల్లో కూడా పురుషుల నుంచి ఈ డిమాండ్లు వినిపిస్తున్నాయి. తమకు కూడా ఉచిత బస్సు కావాలని పురుషులు కోరుతున్నారు. అన్నా డిఎంకే హామీలో మరో కీలక పథకం ఉంది. అది రేషన్ కార్డున్న ప్రతి మహిళల అకౌంట్లో నెలకు 2,000 రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చింది. ఏపీ, తెలంగాణలోనూ ఇలాంటి హామీలను ఇచ్చినా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంకా అమలు చేయలేదు. జనానికి ఏది కావాలన్నా ఉచితంగా ఇస్తామన్నారు అన్నా డిఎంకే అధినేత పళనిస్వామి. రేషన్ కార్డున్న మహిళలకు 2,000 రూపాయలు, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం హామీలు అమలు చేయాలంటే ఏడాదికి 40,000 కోట్ల రూపాయలు అవసరం. ఇది రాష్ట్ర బడ్జెట్ లో 11% సమానం. ఎన్ని కండిషన్లు పెట్టి వడబోసినా కనీసం 1,30,00,000 మంది మహిళలకు నెలకు 2,000 రూపాయల చొప్పున అందించాల్సి ఉంటుంది. తమిళనాట 2,23,00,000 మంది ఫ్రీ బస్సు పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఏడాది మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల తమిళనాడు ప్రభుత్వం ఆర్టీసీకి 3,600 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. சட்டமன்ற பொதுத் தேர்தல் 2026 அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழக முதற்கட்ட தேர்தல் வாக்குறுதிகள். தமிழ்நாட்டின் 17வது சட்டமன்ற பேரவைக்கான பொது தேர்தல் விரைவில் நடைபெற உள்ளதை முன்னிட்டு மக்கள் நலன் ஒன்றை மட்டுமே குறிக்கோளாக கொண்டு செயல்பட்டு வரும் 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు తమిళనాడు వేగంగా దూసుకెళ్లింది. ప్రైవేట్ సెక్టార్ ను ఆహ్వానించారు. సబ్సిడీలు తగ్గించుకొని అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని డిఎంకే, అన్నా డిఎంకే లాంటి పార్టీలు నిర్ణయించాయి. 2002లో జయలలిత ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలు సైతం తొలగించింది. దీంతో ఆ పార్టీ 2004 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూసింది. దీంతో డిఎంకే, అన్నా డిఎంకే ఉచిత పథకాలనే నమ్ముకున్నాయి. 2006లో డిఎంకే తాము అధికారంలోకి వస్తే 2 రూపాయలకే కిలో బియ్యం, ఫ్రీగా కలర్ టీవీలు, వ్యవసాయ రుణమాఫీ హామీలిచ్చింది. 2008లో కిలో బియ్యం రూపాయికే ఇచ్చారు అప్పటి సీఎం కరుణానిధి. రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి ఉచిత పథకాలను అందజేశారు. 2011కు వచ్చేసరికి 20 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది జయలలిత ప్రభుత్వం. ఆ 2 రూపాయలు కూడా వద్దని చెప్పింది. ప్రతి కుటుంబానికి టేబుల్ ఫ్యాన్, మిక్సర్, గ్రైండర్లను మహిళలకు అందించారు జయలలిత. దీంతో 2016లోనూ మళ్లీ అధికారంలోకి వచ్చారు. 100 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగాన్ని ఉచితం చేశారు. దీనివల్ల 2 కోట్ల వినియోగదారులు లబ్ధి పొందారు. 2021లో ప్రతి నెల మహిళలకు కొంత మొత్తం ఇస్తామని హామీ ఇచ్చింది డిఎంకే. చాలా బాగున్న తమిళనాడు ఆర్థిక వ్యవస్థ ఉచితాల దెబ్బకు నాశనమైంది. అప్పుల కోసం వివిధ సంస్థల దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. పాత పెన్షన్ విధానం అమల్లోకి తెస్తామని డిఎంకే హామీనిచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు రాబోతున్న సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడం కోసం చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు చూస్తుంటే మరి ఎక్కడి దిగజారిపోతున్నామో మనకు అర్థమవుతుంది. ఒకటేమో అప్రజాస్వామికంగా డబ్బులు పెట్టి ఓట్లు కొనేటువంటి ఒక కల్చరు అది దేశంలో పెరుగుతుండగా, రెండో కల్చర్ ఏంటంటే రాజకీయ పార్టీలు బాధ్యతారహితంగా వాగ్దానాలు ఇచ్చేయడం. మీకు కంప్యూటర్లు ఇస్తాం, మీకు 40 సంవత్సరాలు దాటక ముందే మీకు పెన్షన్లు ఇస్తాం, ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తాం, ఉచితంగా అవి చేస్తాం. ఈ ఉచితాలు అనేటువంటిది మరి వాగ్దానం చేయడం కూడా బాగానే ఉంటుంది, కానీ అమలు జరిపే దగ్గరకు వచ్చేపాటికి నిధులు ఎక్కడి నుంచి ఉన్నాయి? రాష్ట్రాలకు అన్ని వనరులు ఉన్నాయి. అప్పుడు జరిగేది ఏమిటి అంటే, ఈ ఏవైతే ఉచితాలు వాగ్దానం చేస్తారో
వాటి ఖర్చు పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చి అసలు ప్రాజెక్టులు కానీ నీటిపారుదల సౌకర్యాలు కానీ పరిశ్రమలు ప్రభుత్వమే స్థాపించి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ లేకుంటే విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి నాణ్యమైనటువంటి విద్యను నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడం కానీ ఇటువంటివన్నీ పక్కకు పోతాయి. ఈసారి అన్నా డీఎంకే మేనిఫెస్టోలో విపరీతమైన హామీలు ఇవ్వనుంది. గ్రామాల్లో భూమి కొని కాంక్రీట్ ఇల్లు నిర్మిస్తామని, అమ్మ 2-వీలర్ స్కీమ్ కింద 5 లక్షల మంది మహిళలు స్కూటీలు కొనేటప్పుడు 25,000 సబ్సిడీ ఇస్తామని చెప్పారు అన్నా డీఎంకే నేత పళనిస్వామి. వచ్చే నెల అంటే ఫిబ్రవరిలోనే తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఏప్రిల్ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఓటర్లు చేజారిపోకుండా అధికార డీఎంకే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పొంగల్ కానుకలు అందించింది. డీఎంకే ప్రభుత్వం 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ ఏర్పాటు పూర్తి చేసింది. డీఎంకే తమ మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయడంతో పాటు గతంలో జయలలిత ప్రవేశపెట్టిన పథకాలను కూడా కొనసాగిస్తూ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తుండగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న అన్నా డీఎంకే బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్తోంది. ఇక కొత్తగా పార్టీని స్థాపించిన నటుడు విజయ్ కూడా ఇదే బాటలో వెళ్తున్నారు. 12 మందితో మేనిఫెస్టో కమిటీని కూడా నియమించారు. ఇప్పటికే ప్రతి ఇంటికి 2-వీలర్ ఉండాలన్న లక్ష్యంతో తమ పార్టీ పనిచేస్తుందని విజయ్ ప్రకటించారు. అలాగే ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. త్వరలో మేనిఫెస్టోను విడుదల చేయనున్న విజయ్ భారీగా ఉచితాలను ప్రకటించే ఛాన్స్ ఉంది. తన సినిమాల్లో మాత్రం ఉచితాలను వ్యతిరేకించారు విజయ్. రాజకీయాల్లోకి వచ్చాక మనసు మార్చుకున్నారు. ప్రజలను తన వైపు తిప్పుకోవాలంటే ఉచితాలే బెస్ట్ అంటున్నారు. నిజానికి తమిళనాడు పారిశ్రామికంగా ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న రాష్ట్రం. అలాంటి స్టేట్ లో ఉచితాల పేరుతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అయినా పార్టీలు మాత్రం ఉచితాల పేరుతో ఓట్ల వేటను ఆపడం లేదు.